బండి భగీరథ్ ఇష్యూ బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. భగీరథ్ చేసిన నేరానికి 20 ఏళ్ల శిక్ష పడుతుందన్నారు. నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ సైతం శిక్షార్హులని మండిపడ్డారు. నైతికంగా బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగే హక్కు లేదన్న జీవన్ రెడ్డి ఆ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉండి పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ది ఫెవికాల్ బంధం అన్నారు. ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే పీసీసీ ఖండించకపోవటం ఏంటని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. మోడీ గారు ఏదైతున్నదో అదే బండి సంజయ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది. వాళ్ళు పక్కన కూర్చొని పెట్టుకొని మనం మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. నేను బేసికల్లీ ఏదైతుందో 354 ఐపీసీ ఓల్డ్, ప్రజెంట్ ఏదైతుందో 74 BNS వర్తిస్తే ఇందులో 5 సంవత్సరాల శిక్ష ఉందని చెప్పంటున్నాను. అంతేకాక పోక్సో 8 సెక్షన్ కూడా ఉన్నది. ఈ సెక్షన్ పోక్సో 8 కూడా నమోదు చేయలేదు. దీనికి ఒక 5 సంవత్సరాల శిక్ష ఉన్నది. ఈ రెండింటికి తోడు ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే కిడ్నాప్ వర్తిస్తుంది. ఇంతవరకు దాని గురించి ఎవరు చర్చిస్తలేరు. మైనర్ బాలికకు కాన్సెంట్ అనేది వర్తించదు. నేను అడుగుతున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో నువ్వు హోంశాఖ నిర్వహింపజేస్తున్నావు. నీ కింది స్థాయి అధికారులు ఏదైతుందో ఒక సాధారణ నేరస్తుడు గట్ట నేరం చేసినట్టయితే అతని నేరానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టడానికి చట్టాన్ని వినియోగిస్తారా?